నేపథ్యంలో నిజామాబాద్ టీజీఆర్టీసీ బస్ స్టాండ్లో శనివారం భారీగా ప్రయాణికుల రద్దీ నెలకొంది. ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి వస్తున్న విద్యార్థులు నిన్నటి నుండి పెద్ద సంఖ్యలో నగరానికి చేరుకుంటున్నారు. పండుగను తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని పట్టుదలతో విద్యార్థులు తమ ఊర్లకు చేరుకునేందుకు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. నిజామాబాద్ బస్ స్టాండ్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. బస్సుల కోసం తరచూ వచ్చే ప్రయాణికులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో బస్ స్టాండ్ సందడిగా మారింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినా, ప్రయాణికుల సంఖ్యకు సరిపడా బస్సులు లేకపోవడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో నిజామాబాద్ చేరుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తమ పల్లెలలో సంక్రాంతి ఉత్సవాలను జరుపుకోవాలన్న ఆతృతతో హైదరాబాద్ నుండి నిన్నటి నుండి విద్యార్థుల తాకిడి బస్ స్టాండ్లో స్పష్టంగా కనిపిస్తోంది. బస్సుల ఆలస్యం, ఎక్కువ సమయం పాటు నిలబడి ఉండాల్సిన పరిస్థితులు, రద్దీ కారణంగా ఎక్కడికక్కడ సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, పండుగ ఆనందంలో ఈ ఇబ్బందులను సహనంతో ఎదుర్కొంటున్నామని విద్యార్థులు బతుకమ్మతో తెలిపారు. సంక్రాంతి పండుగకు సంబంధించిన ఈ రద్దీ పల్లె జీవనంతో ఉన్న అనుబంధాన్ని, కుటుంబ సభ్యులతో కలసి పండుగలను జరుపుకునే సంప్రదాయాన్ని ఇంతటి బిజీ జీవన సరళిలో సైతం కొనసాగించడం సంతోషకర విషయానికి అని వృద్ధులు అంటున్నారు.